మంత్రుల సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించిన ఆయన 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారని, అందులో 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారని చెప్పారు. మరో 4 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే స్థానిక ఎన్నికల్లోపు 4 ఎమ్మెల్యేలపై చర్యలు తప్పబోవని సీఎం హెచ్చరించినట్టు టాక్. ఎమ్మెల్యేలు, క్యాడర్ మధ్య సమన్వయం అవసరమని సూచించారు చంద్రబాబు. మంత్రుల సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించిన ఆయన 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారని, అందులో 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారని చెప్పారు. మరో 4 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే స్థానిక ఎన్నికల్లోపు 4 ఎమ్మెల్యేలపై చర్యలు తప్పబోవని సీఎం హెచ్చరించినట్టు టాక్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న టెలిఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, భోగి నిన్న రాత్రి సమీక్ష సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న కొంతమంది మంత్రులతో సమావేశమయ్యారు. అందులో అనగాని సత్యప్రసాద్, అనిత, లోకేష్ వీళ్ళంతా ఉన్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు చర్చకొచ్చాయి. పార్టీకి ఎమ్మెల్యేలకి మధ్య సమన్వయానికి సంబంధించి, క్యాడర్ తో ఎమ్మెల్యేల సమన్వయానికి సంబంధించి ప్రధానంగా చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రధానంగా చర్చకొచ్చింది. ఒక 40కి పైగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. అందులో దాదాపు ఒక 15 మంది దారికి వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు సెట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మీద చర్యలు తప్పవు. ఒక 4-5 మీద ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ అవుతుంది. అన్ని రకాల నివేదికలు పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి చాలా సార్లు హెచ్చరించాను. మారమని చెప్పినా కొంతమంది మారుతున్న పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. వచ్చే స్థానిక ఎన్నికల్లో 4-5 ఎమ్మెల్యేల మీద తప్పనిసరిగా అంటే అక్కడ ఇన్ఛార్జీలు పెట్టాలా, లేకపోతే ఏదైనా మార్గం ద్వారా వేరే నాయకుడిని ఏమైనా పెట్టాలనే దిశగా ఆలోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్యేలు మీద చాలా మంది మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో 1-to-1 మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి. అయినా కూడా కొంత పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కనుక మారకపోతే మొత్తం కూటమి మీద తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మంత్రులతో ఈ సబ్జెక్టు ప్రధానంగా మాట్లాడారు. దీంతో పాటు తిరుమల లడ్డు అంశం గురించి చర్చకొచ్చింది. ఇతర అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించారు. వీటన్నిటి మీద కూడా త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకునే దిశగా ముందుకెళ్తున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేశారు. భోగి. థ్యాంక్ యూ ప్రసన్న.